జ్ఞానులు నిజముగా దేవుని ఆరాధించేవారు. వాళ్ళ ఎటువంటి కపటము లేదు, ఎటువంటి చెడు స్వభావ హృదయంలో ఎటువంటి గర్వము అసూయ లేదు. అందుకనే వాళ్ళు నిజముగా వచ్చి యేసయ్య దగ్గర ఆరాధన చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ అర్పించి, బంగారము, సామ్రాణి, బోలమును అర్పించి ఆరాధన చేశారు. అందుకే దేవుడు జ్ఞానులను కీడు నుండి తప్పించాడు. అంటే స్వభావము మార్చబడినప్పుడు అది దేవునికి ఎలా వెళ్తుందంటే ఒక ఆరాధనగా వెళ్తుంది. ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, కానీ ఆ బ్యాడ్ లైఫ్ స్టైల్ నుండి నువ్వు ఎంత క్విక్గా మారుతున్నావు, ఎంత ఫాస్ట్గా నువ్వు నీ స్వభావంలో మార్పులు వస్తున్నాయో, నీ స్వభావంలో మార్పు వచ్చినప్పుడల్లా నీకు దేవునికి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతుంది. ఒకప్పుడు నేను కోపిస్తేనే, ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. ఒకప్పుడు నేను అందరినీ తిడతాను, ఇప్పుడు నేను అందరినీ తిట్టట్లేదు, చాలా కేర్ఫుల్గా మాట్లాడుతున్నాను. అంటే ఒక ఆరాధన. నీ జీవితంలో చిన్న చిన్న చేంజెస్, నీ క్యారెక్టర్లో చిన్న చిన్న చేంజ్ వచ్చినా కూడా అది దేవునికి ఎలా చేరిపోతుందంట, ఒక ఆరాధనగా చేరిపోతుందంట. నా కళ్ళని నేను పవిత్రంగా కాపాడుకుంటున్నాను అని కనుక నువ్వు చెప్పగలిగితే అది ఒక ఆరాధన. స్వభావం మార్చబడి క్లీన్ హార్ట్తో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు, అది ఒక ఆరాధనగా దేవుని సన్నిధికి చేరింది. హల్లెలూయా.